తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ ఎప్పుడు? అండ్ ఈ అలాట్‌మెంట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది? అని జెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, సెకండ్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితారు? అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంది? రెగ్యులేషన్స్ ఏంది? అని జెప్పి కూడా నేను ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ ఏందంటే అలాట్‌మెంట్స్ ఎప్పుడు అనే డౌట్ అయితే అందరికీ ఉంది. అండ్ మనకి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైం అయితే అయిపోయింది. ఓకేనా? సో, 11థ్ జాన్ 2026 5 పీఎం దాకా టైం అయితే ఇచ్చిర్రు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో, ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైం అయితే అయిపోయింది. కాబట్టి సో, మనకి అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఎప్పుడు రిలీజ్ అయితాయి అనేది మాత్రం ఎవ్వరికి కూడా తెలవదు బ్రో. ఓకేనా? సో, ఎందుకంటే యూనివర్సిటీ అనేది డిలే చేసింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా? సో, ఇవన్నిటి వల్ల డిలే అయింది కాబట్టి అలాట్‌మెంట్స్ ఎప్పుడు అని చెప్పి చెప్పడానికైతే పాసిబిలిటీ లేదు. సో, అండ్ దాంతో పాటుగా మనకి హాలిడేస్ కూడా ఉన్నాయి గదా! సంక్రాంతికి సంబంధించి దాని వల్ల కూడా డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఎప్పుడు రిలీజ్ అయితది అలాట్‌మెంట్ అని చెప్పి ఎగ్జాక్ట్ డేట్ గాని ఆర్ టైమ్ గాని తెలీదు. ఓకేనా? సో, ఇది ఫస్ట్ థింగ్ క్లియర్ ఇది. ఓకేనా? సో, మీరు ఎన్ని సార్లు అడిగినా కూడా ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైమ్ అయితే తెలవది. బట్ వన్ థింగ్ మనకి అలాట్‌మెంట్స్ అన్నీ గూడా కంప్యూటరైజ్డ్. ఓకేనా? సో, కంప్యూటరైజ్డ్ అంటాం. సో, ఈ కంప్యూటరైజ్డ్ అంటే ఏందంటే ఎంతమంది వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నారు? ఎన్ని పెట్టుకున్నారు? ఎన్ని లైక్ ఎన్ని కేటగిరీ వాళ్ళున్నారు? అలాట్‌మెంట్స్ ఎట్లా చేయాలని చెప్పి ప్రతీది కూడా కంప్యూటరైజ్డ్ సింపుల్‌గా మనకు అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయన్నట్టు. అన్నీ కూడా కంప్యూటర్ బేస్డే కాబట్టి అలాట్‌మెంట్స్ చాలా అంటే చాలా సింపుల్‌గా రిలీజ్ అయితాయి. ఓకేనా? సో, వాళ్ళు అనుకోవాలి గానీ జస్ట్ 1 డేలో కూడా అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన రోజులున్నాయి బ్రో. ఓకేనా? కాబట్టి ఎప్పుడు రిలీజ్ అయితది అలాట్‌మెంట్ అని చెప్పి తెలవది. సో, చూద్దాం. ఓకేనా? సో, అంత పెద్ద టైం గూడా పట్టదు అలాట్‌మెంట్ రిలీజ్ జేయడానికి. ఓకేనా? సో, వితిన్ 1 డే రిలీజ్ అయిన రోజులు గూడా ఉన్నాయన్నట్టు. అండ్ దెన్ మనం జూసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది? అలాట్‌మెంట్స్ గురించి క్లారిటీ వచ్చింది. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది? అనే విషయానికొస్తే మనకు అలాట్‌మెంట్స్ అయితాయి. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి గదా! మనకు. వెబ్ ఆప్షన్స్ తర్వాత అలాట్‌మెంట్స్ అయితాయన్నట్టు. ఈ అలాట్‌మెంట్ అయితే మరి మాకెట్లా తెలుస్తది బ్రో? అనంటే మీకు మెసేజ్ అనేది వస్తదన్నట్టు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తది. మీకు సీట్ వచ్చింది అని జెప్పి. ఓకేనా? దెన్ అలాట్‌మెంట్స్ అయిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ అని మెసేజ్ వస్తది. సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళు ఏం జేయాలే అనంటే కాలేజ్‌కి పోయి రిపోర్ట్ జేయాలే. ఓకేనా? సో, అలాట్‌మెంట్ అయిన వాళ్ళు ఏం జేయాలి గదా! అంటే కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ అనేది జేయాలే. మరి కానోళ్ళు ఏం జేస్తారు? లైక్ సీట్ రానోళ్ళు ఏం జేస్తారు అనంటే నెక్స్ట్ ఫేజ్‌ల ట్రై జేయాలే. ఓకేనా? లేకపోతే మేనేజ్‌మెంట్‌కి పోవాలి. సో, ఇది 2 ఆప్షన్స్ ఉంటాయి రానోళ్ళకి. ఓకేనా? సో, అలాట్‌మెంట్ అయినోళ్ళు కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ జేయాలి. కానోళ్ళు మేనేజ్‌మెంట్ ఆర్ నెక్స్ట్ ఫేజ్‌లో ట్రై జేయాలి. సో, రిపోర్టింగ్ అంటే ఏంది మరే అనంటే మనకొచ్చిన కాలేజ్ ఏదైతే ఉంటదో మనకి ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది అని జెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? మనకు మెసేజ్ లోపలనే కాలేజ్ కోడ్ అండ్ కోర్స్ కోడ్ అనేది వస్తది. ఓకేనా? ఎక్కడ సీట్ వచ్చింది అని జెప్పి. సో, మీరేం జేయాలిప్పుడు ఆ కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ జేయాలి. బిఫోర్ దట్ యూనివర్సిటీ ఫీ అనేది కట్టి ఓకేనా? యూనివర్సిటీ ఫీ అనేది కట్టి మనం ఏం జేయాల్సి ఉంటది గదా! అంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్‌ని. సో, ఎంత మరి యూనివర్సిటీ ఫీ అనే విషయానికొస్తే రూ. 6,000 ఉంటది. 6,000 యూనివర్సిటీ ఫీ కట్టి మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, ఆ కాలేజ్‌కి పోయి మనం ఏం జేయాలి? మనకు మెసేజ్‌లో గూడా ఉంటది. ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందని జెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్‌లో గూడా ఉంటది. సో, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏం జేయాలి గదా! అంటే కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ అనేది జేయాలి.
సో, రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ నువ్వు రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది అంటే, నీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? సో, మీరు అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినిట్‌గా రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. మీరు యూనివర్సిటీ ఫీ పే చేయకపోయినా, యూనివర్సిటీ ఫీ పే చేసి రిపోర్టింగ్ చేయకపోయినా కూడా మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? సో, మనం ఏం చేయాలి? రిపోర్టింగ్ అనేది చేయాలి. సో, రిపోర్టింగ్ చేసిన తర్వాత లైక్ రిపోర్టింగ్ ఇన్ ద సెన్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా? సో, నేను ఆల్రెడీ వీడియో చేసిన. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకపోవాలి ఒరిజినల్స్. ఓకేనా? కాలేజ్‌కి అన్నీ తీసుకుపోయి మనం బాండ్స్ అనేది వాళ్ళకిచ్చి ఓకేనా? సో, మన ఒరిజినల్ డాక్యుమెంట్స్, బాండ్స్ ప్లస్ ట్యూషన్ ఫీ. ఓకేనా? ట్యూషన్ ఫీ. ఎంత ట్యూషన్ ఫీ అంటే కాలేజ్‌ని బేస్ చేసుకొని ఉంటది. సో, కాలేజ్‌ని బట్టి మనకు గవర్నమెంట్ కాలేజ్ అయితే మినిమమ్ 20,000 ఉంటది. ప్రైవేట్ కాలేజెస్ అయితే మినిమమ్ లైక్ ప్రైవేట్‌లో కూడా మినిమమ్ 20,000 ఉంటదన్నట్టు. బట్ వాళ్ళు ఎంత చెప్తే అంత కట్టాలి. గవర్నమెంట్ గానీ, ప్రైవేట్ గానీ ట్యూషన్ ఫీ వాళ్ళు చెప్తారు ఇంత అమౌంట్ అని చెప్పి అంత కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? లేదు అన్న సిచ్యువేషన్ లోపల రిక్వెస్ట్ చేసి వాళ్ళని లైక్ తర్వాత పే చేస్తామని చెప్పాలి. ప్రైవేట్ లోపల. గవర్నమెంట్‌లో అట్లా వర్క్ కాదు. గవర్నమెంట్‌లో వాళ్ళు ఎంత ఫీ చెప్తే అంత కట్టాలి. ఎందుకంటే తక్కువనే ఉంటది ఫీ. ఓకేనా? 30,000 కన్నా తక్కువనే ఉంటది. ఓకేనా? సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, బాండ్స్, ట్యూషన్ ఫీ అనేది సబ్మిట్ చేసి మనం కాలేజ్ లోపల రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ రిపోర్టింగ్ చేయకపోతే మన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. నువ్వు యూనివర్సిటీ ఫీ 6,000 కట్టకపోయినా, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోయినా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌ని, బాండ్స్‌ని, ట్యూషన్ ఫీని సబ్మిట్ చేయకపోయినా, నువ్వు రిపోర్ట్ చేయనట్టే లెక్క. అండ్ నీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. సో, బాండ్స్ ఎట్లా బ్రో అనంటే, బాండ్స్ కొన్ని కాలేజోళ్ళు వద్దంటరు. ఓకేనా? సో, కాలేజోళ్ళు ఏది చెప్తే అది చేయాలి మనం. కాలేజోళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ తీసుకున్నారనుకో ఒరిజినల్స్ కాకుండా, ఏం కాదు. కాలేజోళ్ళవి తీసుకుంటే ఏం కాదు. ఓకేనా? సో, బాండ్స్ తీసుకోలేదు. మొత్తం అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్‌కొచ్చేటప్పుడు బాండ్స్ ఇత్తువులే అన్నారనుకో, ఏం కాదు లైట్ తీసుకో. ఓకేనా? ట్యూషన్ ఫీ మొత్తం కట్టమన్నారనుకో, సో, మొత్తం కట్టేయడానికి లైక్ మొత్తం పాసిబిలిటీ ఉంటే మొత్తం కట్టేయండి. లేదు అంటే తర్వాత పే చేస్తా సార్ అని చెప్పండి. ఓకేనా? సో, వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఓకేనా? మనకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత యూనివర్సిటీ ఫీ 6,000 కట్టి కాలేజ్‌కి పోయి కాలేజోళ్ళు ఏది చెప్తే అవన్నీ చేసిన తర్వాత మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. ఓకేనా? సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. కన్ఫర్మ్ అయిన తర్వాత నువ్వు ఫేజ్ 2కి ట్రై చేసుకుంటావా? తర్వాత ఫేజ్ 3కి ట్రై చేసుకుంటావా? ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. అండ్ అందరికీ తర్వాత కాలేజెస్ స్టార్ట్ అయితాయి. అన్ని ఫేస్ అయిపోయిన తర్వాత మనకి కాలేజెస్ అనేది స్టార్ట్ అయితాయన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితాయనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అలాట్‌మెంట్, అలాట్‌మెంట్ తర్వాత కాలేజ్‌కి పోవాలి, రిపోర్టింగ్ చేయాలి, సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ దట్ అన్ని ఫేసెస్ అయిపోయిన తర్వాత కాలేజ్‌కి పోయి జాయిన్ కావాలి. కాలేజ్‌కెళ్ళాల్సి ఉంటది డైలీ. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఓకేనా? సో, ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నా. సో, నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇది. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.